Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి అని తెలిపిన జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి రాజు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవంను ఈ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 10 క్రీడాంశాలలో స్త్రీ మరియు పురుషులకు 3 దశలుగా ఉంటాయి. అవి జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఎంపికలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 ప్రతి సంవత్సరం జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవము ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ రవినాయుడు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ జైన్ గారు ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో నుంచి జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాలని, ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో క్రీడాకారులందరూ పాల్గొనే విధంగా 10 క్రీడాంశాలలో ఈ ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఈ 10 క్రీడాంశాల్లో స్త్రీలు మరియు పురుషులు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ 10 క్రీడాంశాలు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ వంటి 10 క్రీడాంశాలలో సెలక్షన్స్ చేసి 22 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ 10 క్రీడాంశాల్లో బాస్కెట్బాల్ స్త్రీ పురుషుల ఎంపిక పోటీలు ఆర్జీఎం కాలేజ్లో నిర్వహించడం జరిగింది. హాకీ క్రీడా పోటీలు ఎస్పీజీ కాలేజ్ గ్రౌండ్లో జరగడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ సదుపాయం లేని వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ కర్నూలులో నిర్వహించడం జరిగింది. మిగతా క్రీడాంశాలన్నీ మన ఇండోర్ స్టేడియంలో, పద్మావతి నగర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎంపికైన క్రీడాకారులంతా 11 నుంచి 14వ తేదీ వరకు జోన్ 4గా నిర్ణయించినటువంటి తిరుపతి జిల్లాలో ఈ పోటీలు జరుగుతాయి. అందులో గెలుపొందిన జట్లన్నీ కూడా ఈ నెల ఆగస్టు 16 నుంచి 20 తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఫైనల్స్ పోటీలకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారు అన్నట్లు మన శాప్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. సో ఈ పోటీలను నంద్యాల జిల్లాలో తిరుపతిలో జోనల్ స్థాయి పోటీలను ఎప్పుడు లేని విధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించడం చాలా గర్వకారణం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.